హలో ఆల్, దిస్ ఈజ్ స్పందన అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ బై స్పందన. ఫస్ట్ థింగ్, నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక రీసెంట్గా ఫాలో అవుతున్న వారు ఎవరైనా నా గురించి తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి, నా పేరు వచ్చేసి స్పందన. ఆయన ప్రాపర్ వచ్చేసి మంచిర్యాల్ గోదావరి కని అనమాట. బట్ మేము ఉండేది మాత్రం ప్రజెంట్ కడపలో ఎందుకుంటున్నామంటే మా ఆయన రైల్వే జాబ్ లోకో పైలట్. సో అందుకని మేమైతే కడపలో ఉంటున్నాము. సో అది నా స్మాల్ ఇంట్రడక్షన్. ఎవరైనా కొత్తగా చూస్తున్న వారికి తెలియకపోతే తెలుస్తుంది కదా అనేసి చెప్తున్నాను. ఈరోజు నా మార్నింగ్ 9 to 12 రొటీన్ ఎలా ఉంటుందో అయితే ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. సో కరెంట్లీ నేనైతే వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఉన్నా కాబట్టి నా డే అయితే నార్మల్గా అయితే వాకింగ్తో డిటాక్సింగ్తో అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే జున్నుకైతే ఈరోజు ప్రస్తుతానికైతే హాలిడే ఉంది కాబట్టి నేనైతే లేట్గా లేచిన. ఇంకా మా సతీష్కి కూడా డ్యూటీ వచ్చేసిందంట. ఇంకా లేవగానే ఇంకా నేను గబగబా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ దాంతోపాటు పెరుగు తోడేయడం అన్నీ ఇంకా మార్నింగ్ రొటీన్ వర్క్స్ అన్నీ చేసుకుంటున్నా. మార్నింగ్ అయితే లేవగానే నా హౌస్ క్లీనింగ్ వర్క్స్ అంతా చేసేసుకుంటా. దాని తర్వాత ఫస్ట్ థింగ్ చేసేది, ఇప్పుడు సమ్మర్ కాబట్టి పెరుగు అయితే తోడుపెట్టేసుకుంటా. సమ్మర్లో మార్నింగ్ తోడుపెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. మధ్యాహ్నం 1-2 వరకు అయితే మంచిగా ఫ్రెష్గా తోడుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ అయితే చేస్తున్నా. ఇడ్లీ విత్ పల్లి చట్నీ అయితే చేస్తున్నా. దాంతోపాటు అసలు మా సతీష్తోనే నాకు పెద్ద ప్రాబ్లమే తెలుసా. ఎందుకంటే డ్యూటీ వచ్చింది కానీ నాకు చెప్పాలి కదా, నాకు చెప్పకుండా సరే నేను ఈరోజు 8 o'clock వరకు పడుకున్నా. 8 o'clock వరకు అసలు నన్ను లేపలేదు. డ్యూటీ వస్తుంది, నువ్వు ప్రిపేర్ చేయాలనేసి కూడా. డ్యూటీకి వెళ్ళే టైం అయినా కూడా నన్ను డిస్టర్బ్ చేయకుండా తన పనులు తనే చేసుకోవడం అట్లా చేస్తూ ఉంటాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడని కాదు, నా మ్యారేజ్ అయినప్పటి నుంచి సేమ్ అదే బిహేవియర్, ఇంత కూడా చేంజ్ కాలేదు. పడుకుంది కదా డిస్టర్బ్ చేయొద్దు, పడుకోనిలే అనేసి వదిలేస్తాడు. లిటరలీ ఇప్పుడన్నా నేను కొంచెం లేస్తున్నా, ముందైతే రెడీ అయ్యి బయటికి వెళ్ళే టైంలో నన్ను లేపి డ్యూటీ వచ్చింది నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళేటోడు. బ్రేక్ఫాస్ట్ ఉండేది కాదు, లంచ్ టైం అయితే లంచ్ చేసేదాన్ని కాదు. అట్లనే అసలు నన్ను లేపకుండానే పోయేవాడు. సో అసలు నాకైతే ఇది హ్యాపీ ఆశ. అసలు నేను నేను చెయ్యట్లే అని ఫీల్ అవ్వాలా, లేకపోతే ఇంత మంచివాడా అని ఫీల్ అవ్వాలా అర్థం కాకపోయేది. వీళ్ళ నెవర్ ఎండింగ్. బై గైస్. సో ఇట్లా మనకి ఇలాంటి చిన్న చిన్న హెల్ప్ చేస్తే యాక్చువల్గా మన ఆడవాళ్ళకైతే ఆ రోజంతా ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది కదా, మంచిగా అనిపిస్తుంది కదా. సో కమింగ్ బ్యాక్ టు ఇంకా మార్నింగ్ కిచెన్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ చట్నీ అయితే చేస్తున్నాను. ఇంకా దాంతోపాటు నేను ఇంకా మార్నింగ్ వాటర్ అయితే తీసుకుంటున్నా. మార్నింగ్ ఇంకా ఓవెన్లో పెట్టేసుకున్నా. ఇంకా లేట్గా లేచిన కాబట్టి వాటర్ అయితే తాగేసిన. దాని తర్వాత ఇంకా వాకింగ్ కూడా ఈరోజు మిస్ అయిపోయింది, తర్వాత చేసేస్తా బ్రేక్ఫాస్ట్ తర్వాత. సో ఒక పక్క వీడియో తీస్తున్నా కాబట్టి దాని తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఫస్ట్ ఇంట్లో వర్క్స్, ఈ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ అయిపోతే దాని తర్వాత నా వెయిట్ లాస్ దాంట్లోకి వస్తా. సో ఇక్కడ మీరు చూసిరా, నేను ఇక్కడ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నా. నేను ఒక పక్క బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నా, ఇంకొక పక్క సతీష్ ఏమో ఆయనకి లంచ్ కోసం అనేసి రైస్ పెట్టేసిండు. ఇంకా మాది యూజువల్గా డే ఇట్లనే ఉంటుంది అనమాట. డ్యూటీస్ వస్తే మాత్రం నేను ఒక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను, ఆయన నాకు ఏదో ఒకటి హెల్ప్ చేస్తాడు. వెజ్జీస్ అయినా కట్ చేసి ఇస్తాడు, లేదంటే పిల్లలనన్నా చూసుకుంటాడు. అంటే అన్ఈవెన్ టైంలో వస్తే ఇలా టైంలో అసలు ఇంకా 1 hour ఉంది అనే టైంలో వస్తే మాత్రం ఖచ్చితంగా నాకు మంచిగా హెల్ప్ చేస్తాడు. సో అట్లా ఇద్దరం ఈక్వల్గా కొన్ని వర్క్స్ షేర్ చేసుకుంటూ చేస్తాము. ముఖ్యంగా లోకో పైలట్ లాంటి స్ట్రెస్ ఉన్న జాబ్ చేస్తూ కూడా తను అడ్జస్ట్ అయిపోయి నాకు సపోర్ట్ ఇవ్వడం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం కూడా వాళ్ళ కోసం ఇంకా ఏదో ఒకటి చెయ్యాలని, మంచిగా చూసుకోవాలని అనిపిస్తుంది. లిటరలీ నాకైతే అట్లనే అనిపిస్తుంది. నాకు పిల్లలు కూడా చిన్నగా ఉన్నప్పుడు
నైట్లలో మనని పిల్లల్ని పడుకోనివ్వరు కదా, ఆబ్వియస్లీ పడుకోనివ్వరు. ఇంకా మా జున్ను అయితే టార్చర్ అబ్బా. జున్ను ఖుషి అన్న కొంచెం పడుకునేది, జున్ను మాత్రం అస్సలు నిద్రపోనిచ్చేటోడే కాదు. అలాంటి టైంలో కూడా నైట్ 1 వచ్చినా కానీ జున్నుని పట్టుకొని 4 వరకు ఉండేటోడు. నేను లిటరలీ మంచిగా పడుకునేదాన్ని. ఇంకా అప్పట్లో అయితే మాకు 5 మోటార్ వేసుకోవాలి. సో లేచి ఆ నైట్లో జున్నుని పడుకోబెట్టి మళ్ళీ మార్నింగ్ 5కి లేచి మోటార్ వేసి అసలు నిజంగా ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది సతీష్ని చూస్తే మాత్రం నాకు. అంటే నేను లక్కీనా అని అనిపిస్తుంది సమ్ టైమ్స్. యా, ఇంకా లంచ్కి అయితే నేను బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ చేసేసాను. ఇంకా లంచ్కి అయితే ఇంకా టైం లేదు కదా, ఎగ్ చేసేయని అన్నాడు. ఇంకా అందుకని ఎగ్ చేసేసిన ఆల్మోస్ట్ ఎగ్ కర్రీ కూడా అయిపోయింది. ఇంక ఇక్కడ జున్ను కోసం అయితే ఇడ్లీ తీసుకొచ్చి జున్నుకి అయితే ఇడ్లీ తినిపిస్తున్నా. బ్రేక్ఫాస్ట్, లంచ్, ఇంకా పిల్లలకి తినిపించడము అదంతా నేను ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఖుషి కూడా ఫ్రెష్ అప్ చేసేసి రెడీ చేస్తున్నాను. కూర్చో. ఇదా కొట్టు పెట్ట. ఇక కిచెన్ విషయానికి వస్తే ఎంత పని చేసినా ఏదో ఒకటి మిగిలే ఉంటుంది కదా. నేను మాత్రం ఒకటి ఫిక్స్ అయ్యాను, వంట అయిపోగానే ఆ గిన్నెలు, ఆ ప్లాట్ఫామ్ అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి వర్క్లోడ్ చాలా అంటే చాలా తగ్గుతుంది. లేదంటే ఆ మెస్ చూస్తేనే మనకు నీరసం వస్తుంది. అసలు ఇప్పుడే చేయాలా అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. అది అట్లనే డిలే అయిపోతుంది. అందుకే నేనైతే వెంటనే వంట చేస్తూ సైడ్ బై సైడ్ క్లీనింగ్ కూడా చేసేస్తా. ఇంక ఈరోజు అయితే నేను టీవీ దగ్గర ఉన్నంత డస్ట్ అంతా క్లీన్ చేసుకుంటున్నా. సో చాలా రోజుల నుంచి అసలు నేను డే బై డే చేస్తూనే ఉంటా, అయినా కూడా డస్ట్ వెంటనే వస్తుంది. ఒక 1 వీక్ అప్పుడో ఎప్పుడో ఒక 1 వీక్ మర్చిపోయింది అనుకో, కథం మొత్తం ఆడ డస్ట్ అంటుంటుంది. చూడడానికి కూడా అస్సలు మంచిగా అనిపించదు. సో అట్లా క్లీన్ చేసేసుకుంటే ఎప్పటికప్పుడు నీట్గా చాలా బాగుంటుంది. నాకు మెయిన్గా హోమ్ డెకర్, ఇల్లు మంచిగా ఆర్గనైజ్ చేసుకోవడము, కిచెన్ ఆర్గనైజ్ చేసుకోవడం ఇలాంటివి అయితే నాకు చాలా ఇష్టము. కానీ మేము ఉండేది రెంటెడ్ హౌస్లో కాబట్టి కొన్ని నేను అన్నీ చేయలేను. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి తప్ప ఇంకా మనం ట్రాన్స్ఫర్స్ అవి ఉంటాయి కాబట్టి కష్టమవుతుంది.
బట్ ఉన్న దాంట్లో అయితే మంచిగా మెయింటైన్ చేస్తా. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అది పికాక్. అది మేము మహాబలేశ్వరంకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక షాప్లో మార్బుల్స్ సంథింగ్ అక్కడ అన్ని షాపింగ్ చేస్తుంటే అతను ఆ షాప్లో అంకుల్ జున్ను పికాక్తో ఆడుకుంటున్నాడు. అది అది వుడ్ది అనమాట. దాంతో ఆడుకుంటుంటే ఇంకా జున్ను ఆడుతుండు కదా అనేసి అతను అది ఫ్రీగా ఇచ్చిండు. కానీ అది చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఒక్కటే పికాక్ చూడడానికి అంత ఉంది కదా, అది జస్ట్ ఒక 150-200 అట్లా చెప్పిండు. సరే తీసుకుందాంలే కొందాంలే అని అనుకున్నాం, కానీ వద్దులే తీసేసుకోండి బాబుయే కదా అనేసి ఇచ్చిండు. అందుకే అది మెమోరీగా ఆ టీవీ దగ్గర అట్లనే పెట్టిండు. మా తోటికోడల వల్ల బాబు అడిగితే కూడా మా సతీష్ అస్సలు ఇవ్వలేదు, అది అట్లనే ఉంచిండు. అది లిటరలీ ఒక 3 years నుంచి అది అక్కడే ఉంటుంది. సో అదనమాట. సో ఇంకా పిల్లలున్న ఇంట్లో ఎంత నీట్గా ఉంటుంది చెప్పండి. నిజం చెప్పాలంటే ఇల్లు ఎప్పుడు ఆర్గనైజ్డ్గా ఉండడం కొంచెం కష్టమే. సో కానీ రోజుకి ఒక 15 minutes డస్టింగ్కి కేటాయిస్తే ఇల్లు ఎప్పుడు ఫ్రెష్గా కనిపిస్తుంది. ఈరోజు నేను టీవీ యూనిట్ దగ్గర హాల్ అంతా నీట్గా సర్దేశాను. ఇల్లు క్లీన్గా ఉంటే మనకు తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది కదా. అలాగే కిచెన్లో మనం వాడే వస్తువులు కూడా మనకి అందుబాటులో ఉంటే వంట చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నేను ఈరోజు చేసిన రెసిపీకి కావాల్సినవన్నీ ముందే రెడీ చేసి పెట్టేసుకున్నా. అందుకే అంత లెంతీగా వీడియో తీయగలిగిన నేనైతే ఒక హౌస్ వైఫ్కి కిచెన్ అనేది ఒక ఆఫీస్ లాంటిది. అది ఎంత బాగుంటే మనకు అంత బాగా వంట చేయాలనిపిస్తుంది. ఇంకా మరి మీరు మీ కిచెన్ మేనేజ్మెంట్ టిప్స్ ఏంటి? మీరు కూడా నాలాగే వంట చేస్తూ క్లీన్ చేస్తారా, లేక అంత అయిపోయాక చేసుకుంటారా? నాకైతే కామెంట్స్లో అయితే చెప్పండి. సో ఇక్కడైతే ఈరోజైతే నేను అండుకొరలి రెసిపీ చేస్తాం అనుకుంటున్నా. సో అండుకొరలి రెసిపీ నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఫుల్ లెంత్గా వీడియో అయితే చూసేయండి. అండ్ దీంట్లో కూడా ఉంటుంది, మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే నేను లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేస్తున్నా. ఈరోజు అయితే నేను ఏం చేశాను, ఎగ్ కర్రీ చేశాను, వైట్ రైస్ అండ్ మార్నింగ్ పెరుగు తోడేసిన కదా, ఇంకా డ్యూటీ వచ్చే టైంకి అది తోడుకుంది. మొత్తం తోడుకోలేదు, కాకపోతే కర్డ్ ఖచ్చితంగా కావాలి, వాళ్ళ డ్యూటీస్కి ఖచ్చితంగా కావాలి. లోకల్లో చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. సో అందుకని ఇంకా కర్డ్ కూడా వేసేసి దాన్ని కొంచెం అట్లా వాటర్ వేసేసి మజ్జిగలాగా చేసేసిన. ఇక్కడ కమింగ్ బ్యాక్ టు మై రెసిపీ. యాక్చువల్గా నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, వారధి ఫార్మ్స్లో ఉంటుంది కదా, తనది వీడియో చూసిన, నేను చాలా రోజుల కిందటే చూసిన కొర్రెల పొంగల్ రెసిపీ. సో ఇప్పుడు నేను వెయిట్ లాస్లో ఉన్నా కాబట్టి నాకు హెల్ప్ అవుతుందేమో అనేసి, నేను అసలు కొర్రలు లేవు మా ఇంట్లో. నేను మొన్న రీసెంట్గా షాపింగ్కి వెళ్ళినప్పుడు కొర్రలు దొరకలేదు, కొర్రలు అయితే దొరికినాయి. సరే వాట్ ఎవర్ అదంతా ఒకటే మిల్లెట్స్ కదా, చేద్దాము దీంతో పాటైనా కూడా అనేసి నేను కొర్రలు అయితే తెచ్చుకున్నాను. అయితే ముందు రోజే కొర్రల్ని మంచిగా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి. దాని తర్వాత మార్నింగ్ నెక్స్ట్ డేకి పెసరపప్పు కూడా నానబెట్టుకోవాలి. సో అది ప్రాసెస్. నానబెట్టిందంతా చూపించేసిన కదా. ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఇంకా నేను హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ చేసేసుకుంటా. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసిన, ఆరిపోయినాయి, ఎండేస్తున్నా కూడా. సో అట్లా ఇంకా కొర్రలు కూడా నేను కుక్కర్లోకి వేసేసి పెట్టేసుకున్నా. అవి కూడా ఒక 3 to 4 విజిల్స్ అయితే రానివ్వాలి. దాని తర్వాత నేను ఇక్కడ పోపు కోసం నెయ్యి ఒకటి యూజ్ చేస్తున్నా. నెయ్యి కూడా చాలా మంచిది హెల్త్కి. నేను ఇక్కడ ఒక 2 tablespoons నెయ్యి యూజ్ చేసిన. దీంట్లో మిరియాలు, జీలకర్ర, ఇంకా నేను కొన్ని ఆవాలు కూడా వేసుకున్నా. ఆవాలు వేసేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, మన అల్లం చాలా ఇంపార్టెంట్. పొంగల్లో అల్లం వేస్తే అసలు ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా రైస్తో పొంగల్ చేసుకుంటాం కదా, సేమ్ అట్లనే అదే ప్రాసెస్లో కొర్రలతో కూడా పొంగల్ చేసేసుకోవాలి. కాకపోతే కొర్రలు ముందు రోజే నైట్ నానబెట్టుకోవాలి. నానితేనే మంచిగా ఉడుకుతుంది. అంటే కొంచెం ఇరిటేషన్ అవ్వకుండా, పొట్టు ఉబ్బడము అలాంటివి ఏమి ఉండకుండా నానితే చాలా బాగుంటుంది. సో అట్లా మంచిగా నాననిచ్చి అప్పుడు దావి కుక్కర్లోకి వేసేసుకొని దాన్ని తాలింపుకి వేసుకోవాలి. నిజం చెప్తున్నా, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నది. నాకు అసలు నేను కొంచెమే క్వాంటిటీ వేసిన, అయినా అది ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ టైం చేస్తే మాత్రం ఇంకా 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 తక్కువ క్వాంటిటీలో చేసుకుంటా. ఇంకా సో అలా నా లంచ్కి అయితే నేను కూర పొంగలి విత్ ఒక బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టుకున్నా. బాయిల్డ్ ఎగ్ పెట్టేసుకొని ఇంకా సలాడ్ కూడా తీసేసుకున్నాను. సో అంతే, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ ప్రొడక్టివ్ డేలో నేను నేర్చుకుంది అయితే ఒకటే, మనం ప్లాన్ చేసుకుంటే ఏదైనా సాధ్యమే, ఏదైనా సింపుల్గా తీసేసుకుంటాము. కాకపోతే మనకు ముందే ప్లానింగ్ అనేది
పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇదనమాట నా మార్నింగ్ రొటీన్, 9 to 12 రొటీన్ అనమాట. మార్నింగ్ 12 లోపే నా వర్క్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా సతీష్ వెళ్ళిపోయినాక అంటే నాకు ఇంకేం వర్క్స్ ఉండవు. ఇంకా బట్టలు ఫోల్డింగ్ అండ్ నా వీడియో ఎడిటింగ్స్ అండ్ డైలీ ఒక షార్ట్స్ అప్లోడ్ చేయాలి కాబట్టి అవన్నీ చూసుకుంటూ ఉంటా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.